హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెషన్ అకాడమీ. ఈరోజు భారత్ చైనా వాణిజ్య సంబంధాల గురించి నేను చర్చించడం జరుగుతుంది. ఇది రెండు రకాల వాళ్ళ కోసం చేస్తున్నాను. ఒకటి జనరల్ పబ్లిక్, అంటే హోమ్ మేకర్స్ నుంచి చీఫ్ మినిస్టర్సు, హోమ్ మినిస్టర్సు, సెంట్రల్ మినిస్టర్సు అందరి వరకు ఇది చర్చనీయాంశం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ అంటూ ఉంది దీని గురించి. వాట్సాప్లో కూడా ఎక్కువ చూస్తున్నాము. మెజారిటీ షేర్స్ దేని మీద షేర్ చేస్తున్నారంటే ఇది బ్యాన్ చేయాలా, మనం ఇది వాడకూడదు, ఇది దేశభక్తి అన్నట్టు ఉంది. సో వీళ్ళకి మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ కోసం, అంటే మీరు ఏ స్టాండ్ తీసుకుంటారో అది తీసుకోండి, కానీ ఇప్పుడు బ్యాన్ చేయాలా లేదా అని వితౌట్ మచ్ ఇన్ఫర్మేషన్ డెసిషన్ తీసుకోకుండా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ కోసము అది గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. కాబట్టి ఆ ఒపీనియన్స్ అన్నీ కూడా వాటిని కొంత ప్రాపర్ బేసిస్ మీద తీసుకోవాలి అనేది నా అభిప్రాయం అన్నమాట. అందుకోసము ఇది నేను డెవలప్ చేస్తున్నాను. సో తర్వాత రెండోది వచ్చేసి మన స్టూడెంట్స్ కోసం అనమాట. స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జనరల్ ఎస్ఏలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, గ్రూప్ 1 మెయిన్స్లో ఇప్పుడు జరగబోతున్న ఏపీపీఎస్సీలో, అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో కానీ ఎనీ అదర్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇండో చైనా వాణిజ్య సంబంధాల మీద ఒక ప్రశ్న వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ రెండు రకాల వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇది ఎట్లా సెన్సేషనల్గా ఉంది, ఏం న్యూస్ వస్తుంది అని చూస్తే, రీసెంట్గా ఒక ప్రతి చైనా ఏం కనుపన్నా బ్యాన్ చేసేయాలనే స్థాయికి వెళ్ళిపోయారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ మినిస్టర్ రామ్దాస్ అతవాలే మొత్తం చైనీస్ ఫుడ్ రెస్టారెంట్స్ అవాయిడ్ చేసేయండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన కొంచెం నవ్వుల పాలు కూడా అయ్యారు. ఇట్లే కాదు, కరోనా గురించి కూడా వాళ్ళ ఎంబసీ దగ్గరికి వెళ్ళి గో కరోనా గో అని గట్టిగా అరిచాడు. సో అట్లా అనడం ద్వారా కరోనా పోదు కదా. కరోనా అనేదాన్ని మనము ఎట్లా హ్యాండిల్ చేయాలంటే అక్కడికి ఎంబసీల దగ్గరికి వెళ్ళిపోయి హేట్రేట్ చూపించేయడము, ఇది కొంత ఇమ్మెచ్యూరిటీ అనిపించి చాలామంది నెటిజన్స్ కూడా కొంచెం దీని మీద నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు. కొంచెం దానికి ఒక ఆయన ఏం రాశాడంటే, ఒక నెటిజన్ నేను చూశాను, సో చైనీస్ ఫుడ్ షుడ్ బి బ్యాన్, వై, వాట్ ఈస్ చైనీస్ అబౌట్ ది చైనీస్ ఫుడ్ ఇన్ ఇండియా. చైనీస్ ఏముంది దాంట్లో? ఇప్పుడు గోబీ మంచూరియా ఉంది, గోబీ మంచూరియాలో గోబీ మనదే, దాంట్లో వేసే మసాలాలన్నీ మనవే, చేసేవాళ్ళు మనోళ్ళే. ఇంకా గోబీ మంచూరియాలో చైనా ఏముంది? కాబట్టి ఊరికే అట్లా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా మనము తీసుకోవాలి. సో ఇప్పుడు చైనీస్ గురించి కాకపోతే కొంచెం సాలిడ్ మూవ్స్ కూడా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మనకి హింట్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు టెలికాం మినిస్ట్రీ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీస్ బ్యాన్ చేయాలా చైనీస్ డీల్స్ అనేసి ఎక్విప్మెంటు అని ఒక మూవ్ చేస్తుందన్నమాట, ఆర్డర్ చేస్తుంది. తర్వాత రైల్వే వాళ్ళు ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసారు 471 crore కాంట్రాక్ట్. అది ఈ యుద్ధానికి లేకంటే దీనికి సంబంధించిందా లేకంటే ఎందుకో తెలీదు, వాళ్ళు కోట్ చేసిన రీజన్ అయితే పూర్ ప్రోగ్రెస్ అనేసి వాళ్ళు కోట్ చేశారు. తర్వాత ఒక న్యూ కామర్స్ పాలసీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది చైనా ప్రోడక్ట్స్ని స్టాప్ చేసేలాగా. అంటే డైరెక్ట్గా WTO నిబంధనల ప్రకారం ఎట్లంటే అట్లా బ్యాన్ చేయడానికి ఉండదు. కాబట్టి అక్కడ ఎక్కడ ప్రోడక్ట్ ఇది ఇట్స్ ఏ చైనీస్ ప్రోడక్ట్ అని రాయాలి, లేకుంటే ఇట్స్ అమెరికన్ ప్రోడక్ట్ అని రాయాలి ప్రతిదానికి. అలా రాయడం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ చైనా, మేక్ ఇన్ అమెరికా లాగా. సో అవి రాస్తే ప్రజలు డెసిషన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు తెలియదు, ఏదో మనకు తెలియదు, వాట్సాప్లో చూసి తెలుసుకుంటున్నాం అంతే. సో ఇది ఒక మూవ్ జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏమన్నా బ్యాన్ వైపుగా వెళ్తున్నామా, ఇది ఏంటి ఇంతకు? దీని గురించి చూస్తే మరి హెడ్లైన్స్లో కొన్ని ఏం రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే ఇట్స్ నాట్ ఫీజిబుల్ అని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వై చైనా ట్రేడ్ బ్యాన్ ఈస్ ఎ బ్యాడ్ ఐడియా, స్టాపింగ్ చైనా ఇంపోర్ట్స్ మే హర్ట్ ఇండియాస్ ఎడ్జ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషలీ ఇన్ టెల్కోస్, ఫార్మా కంపెనీస్ అనేసి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది.
బాయ్కాట్ చైనా అన్రియలిస్టిక్, ఇండియా కెన్ ఓన్లీ కట్ 30% చైనీస్ ఇంపోర్ట్స్ అనే అవుట్లుక్ ఇండియాలో వచ్చింది. సో ఇది బ్లాంకెట్ బాయ్కాట్స్ కుదరవని, లేకుంటే బాయ్కాట్ చేయడం వలన మనకే నష్టమని, సో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ మనకు పడిపోతుందని, మన ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతింటాయని ఈ న్యూస్ ఐటమ్స్ మనం చూస్తున్నాం. సో ఆవేశపడిపోకుండా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది అనమాట ఈ హెడ్లైన్స్ చదివినప్పుడు. అలాగే ఇప్పుడు కంపేర్ చూసుకున్నాము అసలు ఏంటి చైనా ఏంటి, ఇండియా ఏంటి, వాటి కెపాసిటీస్ ఏంటి చూస్తే, చైనా వచ్చి ఏషియాలో లార్జెస్ట్ ఎకానమీ, వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ అనమాట. అదే ఇండియా వచ్చి ఏషియాలో థర్డ్. ఇండస్ట్రియల్ కంపోనెంట్స్, తర్వాత రా మెటీరియల్స్ టు ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, రా మెటీరియల్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండియాలో చేస్తూ ఉంది చైనా. అండ్ చైనా ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్టర్ యుఎస్. ఫస్ట్ యుఎస్, సెకండ్ చైనా అనమాట ట్రేడింగ్ పార్ట్నర్స్లో చూసుకుంటే. సో ఒకటి నేను చెప్తున్నా, లాస్ట్లో 3 క్వశ్చన్లు అడగబోతున్నాను ఈ సెషన్ అయిపోయిన తర్వాత, కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నేను చెప్తున్న విషయాల మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. 3టికి 3 చెప్పారంటే మీరు కేర్ఫుల్గా విన్నట్టు, ప్లస్ మోర్ నాలెడ్జబుల్గా మారినట్టు. సో ట్రేడ్ డెఫిసిట్ గురించి వస్తే, చైనా మన 5% ఎక్స్పోర్ట్స్, మనము చైనాకు 5% ఎక్స్పోర్ట్స్ చైనాకు చేస్తున్నాము, కానీ మన ఇంపోర్ట్స్లో 14% చైనా నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి చాలా పెద్ద ఇంబ్యాలెన్స్ ఉంది. కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ చైనాతో చాలా ఎక్కువ ఉందన్నమాట, హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్. ఇండియాకి మొదటి నుంచి ఇట్లే ఉన్నిందా శతాబ్దాల నుంచి అంటే కాదు, ఇది 2000 సంవత్సరం నుంచి మొదలైంది ఈ ట్రెండ్. 45 టైమ్స్ పెరిగింది 2002 నుంచి చైనా యొక్క ఇంపోర్ట్స్. 70 బిలియన్స్ ఫినామినల్ గ్రోత్ చైనా నుంచి ఇంపోర్ట్స్ ఈ 20 ఇయర్స్గా జరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. 45 రెట్లు పెరగడం అంటే మామూలు విషయం కాదు అది. సో 70 బిలియన్స్ 2018-19కి ఇంపోర్ట్స్ చేసుకున్నాం మనం. ఏ ఏరియాస్లో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, పవర్ ప్లాంట్ ఇన్పుట్స్, మరి ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, ఆటోమొబైల్స్ అంటే కార్లు ఇట్లాంటివి అన్నీ తయారు చేయడం, ఫినిష్డ్ స్టీల్ ప్రోడక్ట్స్. సో ఉక్కు పరిశ్రమల్లోనూ, ఉక్కు పరిశ్రమలు కాదు, ఉక్కుతో చేసిన ఏదైనా వస్తువులు మనం ఫినిష్డ్ ప్రోడక్ట్స్ తీసుకోవడము. క్యాపిటల్ గూడ్స్ అంటే ఎలాంటివి, పవర్ ప్లాంట్స్ అంటే విద్యుత్ శక్తి తయారు చేసే ప్లాంట్స్, తర్వాత టెలికమ్యూనికేషన్స్ అట్లాంటి ఎక్విప్మెంట్లో కానీ, మెట్రో రైల్లో కోచ్లు తయారు చేస్తారు కదా అవి కానీ, ఇంకా ఐరన్ అండ్ స్టీల్, సో ఇనుము ఉక్కు ప్రోడక్ట్స్ ఏవైనా కానీ, ఇంకా ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో ఫార్మా కంపెనీలో కూడా మనము, ఔషధ కంపెనీలలో ఇంగ్రీడియంట్స్, వీళ్ళు తయారు చేసే వాటికి ఇంగ్రీడియంట్స్ అక్కడి నుంచినే వస్తున్నాయి. సో కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ గూడ్స్. సో కెమికల్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, ఇంజనీరింగ్ గూడ్స్లో కానీ వీటిల్లో అంతా కూడా మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది కామర్స్ మినిస్ట్రీ చెప్పిన విషయాలన్నమాట, ఏ రంగాల్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంకా బ్రాండ్స్ విషయానికి వస్తే, వాళ్ళ బ్రాండ్స్ చాలా పాపులర్ అయిపోయాయి ఇప్పుడు. జయామీ కానీ, వివో కానీ, అప్పో కానీ చాలామంది యూస్ చేస్తున్నాం మనము. 72% షేర్ ఉంది వీటికే స్మార్ట్ ఫోన్స్లో. ఇంకా యాప్స్, వేరే బ్రాండ్స్ అన్నీ చూసామంటే, బట్ టిక్టాక్ ఇది ఒక్కటే కాదు. మనం అందరూ టిక్టాక్ అంటాం, చైనా అంటే టిక్టాక్ అని కాదు. హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది టిక్టాక్కి, కానీ 165% ఇంక్రీజ్ ఇన్ యాప్ డౌన్లోడ్స్ జరిగింది మనకి ఇప్పటికి 2016కి 18కి. వాటిల్లో 50% యాప్స్ మనకు ఐఓఎస్ కానీ, గూగుల్ ప్లే స్టోర్లో కానీ చేసుకునేటివి చైనా వాళ్ళవే మనం చేసుకుంటున్నాము. లేదా చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నా ఉంటాయి, 100% చైనీస్ కంపెనీ కాకపోయినా కానీ. సో యూసీ బ్రౌజర్ కావచ్చు, షేర్ ఇట్ కావచ్చు, వీగో వీడియో కావచ్చు, ఇవన్నీ కూడా యాప్స్ అన్నీ వాడుకుంటున్నాం. అలాగే లెనోవో లాంటి చాలా బ్రాండ్స్, బిగ్ బ్రాండ్స్ చాలా మటుకు ఇప్పుడు టెక్నాలజీ అంటే మనమే కింగ్స్ అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ నిజం అది కాదు. చైనా కూడా మనకంటే చాలా ఫాస్ట్గా టెక్నాలజీలో డెవలప్ అవుతుంది. ఏదో పూర్ లో క్వాలిటీ
చెత్త మన ఎత్తినేస్తున్నారనే అపోహలో ఉన్నాం మనమేదో ఐటీ కింగ్స్ అని, మనం కాకపోతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అని. తప్పు. చైనా మనకంటే బలమైన దేశము టెక్నాలజీ రంగంలో. సో అమెరికాలో మన వాళ్ళు వెళ్తున్నంత మాత్రం టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమేమి శాసించట్లేదు. సో ఈ యాప్స్ చూడండి ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయో. ఏదో ఒకటి మీరంతా వాడుతుండే అవకాశం ఉంది. సో ఇవే కాదు, చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఉన్నాయి వాళ్ళ యాప్స్ మనం వాడుతుండేది. సో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. మన ఎక్స్పోర్ట్స్ అవన్నీ చైనా నుంచి వచ్చిన ఇంపోర్ట్స్ బేస్ చేసుకునే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ ఇది 3rd లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. వాల్యూమ్లో తీసుకుంటే 14th ఇన్ వాల్యూ మనది. అలాగే ఈ మెడిసిన్స్ని మనము 14 బిలియన్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ మెడిసిన్స్. దానికి కావాల్సిన 2/3 ఆఫ్ ఇట్స్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియంట్స్ చైనా నుంచి వస్తున్నాయి. సో చైనా నుంచినే రావాలి మనకి. ఈ ఫార్మా ఇంపోర్ట్స్ అన్నీ చైనా రా మెటీరియల్స్ తెచ్చుకొని ఇక్కడ కొంత ప్రాసెస్ చేసి అమెరికాకు కానీ వేరే దేశాలకు కానీ మనం పంపిస్తున్నాము. సో ఇంపోర్ట్స్ ఆగిపోతే చైనా నుంచి మన ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఇట్లాంటి రంగాలలో. అది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రోడక్ట్సే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చైనా నుంచి వస్తున్నాయి. సో ఏ ఇండస్ట్రీస్లో వస్తున్నాయి? ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మెటలర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటు, ఆటోమోటివ్స్, కెమికల్స్, వీటన్నిటిలో కూడా చైనా చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. సో 4.14 బిలియన్స్ 2019లో చేసింది చైనా. అయితే వాళ్ళు చెప్పే ఫిగర్స్ ప్రకారం 8 బిలియన్స్ ఉన్నాయి. సో కొన్నిసార్లు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయదు, ఇంకొక రూట్లో వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలీబాబా గ్రూప్ వాళ్ళ ఇన్వెస్ట్మెంటు పేటిఎంలో జరిగింది. ఎట్లా? ఆలీబాబా సింగపూర్ ద్వారా, ఫస్ట్ ఆలీబాబా చైనా ఉంటుంది. సో దాంట్లో నుంచి ఆలీబాబా సింగపూర్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఇండియాకి వచ్చింది. సో ఈ రకమైన ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అవేమో మన లిస్ట్లో కనపడవు. ఇండియా గవర్నమెంట్ డేటాలో కానీ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు అది. ఇంకా కూడా మనం అనుకుంటున్నాము ఏదో కొన్ని ప్రోడక్ట్స్ని తీసేస్తే మనకి చైనాని మనం దెబ్బతీసేయచ్చు, 1-2 అనుకుంటాం. కానీ ఫ్లిప్కార్ట్, బైజూస్, బిగ్ బాస్కెట్, మేక్ మై ట్రిప్, ఓలా, ఓయో, పేటిఎం, క్విక్కర్, స్నాప్డీల్ అన్నిట్లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రతి ఒక్కరము, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కంపెనీ, ఈ కంపెనీలతో మీరు డీల్ చేసే ఉంటారు. ఇంతవరకు ఎంతో కొంత పే చేసే ఉంటారు. నేనైతే మేక్ మై ట్రిప్ చాలా వాడుతుంటాను. సో ఇవన్నీ ఇండియన్ కంపెనీస్, కాకపోతే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీస్లో చైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసారు. అది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో చైనా అనేది మన ఎక్స్పోర్ట్స్కి పనికొస్తుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కూడా పంపిస్తుంది. లేకంటే మన ఫ్యాక్టరీస్లో మనం వాడే రా మెటీరియల్ అది బ్రాండ్ కాదు, బయటకు వచ్చేసరికి చైనా ఏముండదు దాంట్లో. కాకపోతే ఎన్నో రకాలుగా ఇది మన ఎకానమీలో ఇంటిగ్రేట్ అయిపోయింది అది. సో మనం ఎందుకు చైనా వాళ్ళు ఎందుకు ఇలా ఇంతగా ఎలా చేయగలుగుతున్నారు, ఎంతగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా వస్తున్నాయని చూస్తే వాళ్ళ లేబర్ చాలా చీప్, రా మెటీరియల్ అంటే ముడి సరుకులు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. బిజినెస్ ఎకోసిస్టమ్, దానికి కావాల్సిన లాజిస్టిక్స్ కావచ్చు, దానికి కావాల్సిన వేరేటివన్నీ, ఒక బిజినెస్ సర్వే కావాలంటే అదొక్కటే ఉంటే సరిపోదు, దాని చుట్టూ దాన్ని సపోర్ట్ చేసేటివన్నీ ఉండాలి. అవి లేకపోయినా కష్టమే. తర్వాత బిజినెస్ లోన్స్ అవన్నీ కూడా అక్కడ బాగా దొరుకుతున్నాయి. వీటితో పాటు వాళ్ళు హెల్త్కి సంబంధించి కాంప్లైన్స్ కానీ, హెల్త్ అండ్ సేఫ్టీ కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ, పర్యావరణ పరిరక్షణ సంబంధించి కానీ వాళ్ళ యాక్ట్స్ చాలా సులభతరంగా ఉండడం వలన వాళ్ళు ఏమంటే తక్కువ కాస్ట్లో అవన్నీ మెయింటైన్ చేయాలంటే కాస్ట్ పెరిగిపోతుంది. అవన్నీ లేకుండా కూడా తక్కువ కాస్ట్లో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇన్ని కారణాల వలన వాళ్ళ కాస్ట్ చాలా తక్కువ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్లో. ఇప్పుడు ఈ 2 దేశాలని మనం కంపేర్ చేసి చూద్దాము. ఒక బిగ్ పిక్చర్ మీకు మనసులోకి వస్తుంది. నామినల్ జీడిపిలో నామినల్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి పర్చేజ్ పవర్ ప్యారిటీ అని ఉంటుంది. ఈ 2 రకాల వాటిల మీద ఆధారం చేసుకొని కంపేర్ చేస్తాను. ఇప్పుడు నామినల్ జీడిపి 14.14 ట్రిలియన్స్
చైనాకుంటే మనకు 3.2 ట్రిలియన్స్ ఉంది. అంటే 4 టైమ్స్ 4x అనుకో ఇది చైనా వాళ్ళు. సో 4 రెట్లు బలవంతులు మనకంటే ఆర్థికంగా. తర్వాత పీపీపీ వైస్ చూస్తే 27 ట్రిలియన్ 11 ట్రిలియన్. జీడిపి ర్యాంక్ ప్రపంచంలో నెంబర్ 2 వాళ్ళు. ఏది నామినల్ పీపీపీ రేంజ్ తీసుకుంటే 1, నెంబర్ 1 ఎకానమీ. వాళ్ళతో కంపీట్ చేయడం చాలా అంటే చాలా కష్టము. ఇండియాది నామినల్ వచ్చి 5th ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ చాలా ఉంది, 4 టైమ్స్ ఉంది. ఇది సెకండ్ ఇది 5th దగ్గర అనుకుంటాం, కానీ 4 టైమ్స్ వాళ్ళ ఎకానమీ. పర్ క్యాపిటా కూడా వాళ్ళు మనకంటే 4 రెట్లు ప్రతి ఒక్కరు పర్ క్యాపిటా వాళ్ళ ఇన్కమ్ చూస్తే మనకు $2,300 అయితే వాళ్ళకు $10,000 ఉంది. 5 రెట్లు, నిజానికి ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ ఎక్కువ ఇన్కమ్స్ ఉన్నాయి ప్రజలకి. సో మనకంటే చాలా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చైనాలో ఉంది. పర్ క్యాపిటా పీపీపీ మీద తీసుకుంటే కూడా ఇక్కడ 19, మనకు 9 ఉంది. టోటల్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే ఇది చాలా ముఖ్యమైన విషయము. వాళ్ళు $2.6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే మనం 330 బిలియన్సే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మనం అంత ఇంపార్టెంట్ కాదు, మనకు వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఈ ఎకనామికల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బేస్ చేసుకొని చూసినా, జీడిపి బేస్ చేసుకొని చూసినా అన్కంపారబుల్. సో ఏం చేయాలి మనము? నా టేక్ నేను చెప్తాను, తర్వాత అనుపమారావు ఏమన్నారో కూడా చెప్తాను. షీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా. సో నేనేమంటానంటే లెట్స్ డెవలప్ అవర్ ఓన్ డొమెస్టిక్ ఇండస్ట్రీ అండ్ కంపీట్ న్యాచురలీ. దట్స్ మై స్టాండ్. అంటే ఆపేసేయడం కాదు, మనం వాటిని తయారు చేద్దాం. ప్రతిదీ మనం చేయొచ్చు. వాళ్ళు చేసేటివి ఏవైనా కానీ మనం కూడా తయారు చేయొచ్చు. మనం కూడా ఇండస్ట్రీస్ని స్ట్రెంగ్తన్ చేద్దాం. బ్యాన్ చేసేసి మూసుకొని మనము హయ్యర్ కాస్ట్కి అన్నీ ప్రొడ్యూస్ చేసుకుంటా అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ పడిపోతుంది. కాబట్టి అలౌ చేస్తూ, కానీ గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. మనమంతా కూడా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. చాలా కాంపిటేటివ్గా ఉండాలి. చైనా ప్రోడక్ట్ని ఇండియాలో వాళ్ళకి ఇంకా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ యాడ్ అవుతుంది కదా, అయినా కానీ వచ్చిన కాస్ట్ కంటే మనం ఎందుకు తక్కువ చేయలేము? ప్రతి విషయం ప్రోడక్ట్ తీసుకోవాలి, కంపీట్ చేయాలి, అంతకంటే బెటర్ ప్రోడక్ట్ ఇవ్వాలి. అది దేశభక్తి అంటే. ఆపేయడము, హయ్యర్ కాస్ట్కి మనం కొనుక్కోవడము, లాంగ్ టర్మ్లో కాంపిటేటివ్నెస్ పడిపోవడము జరుగుతుంది అనమాట. అట్లా చేయకూడదు. ఇంకా ఒక పర్టికులర్ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిందనుకోండి, అప్పుడు న్యాచురల్గా అది సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ తీసుకుంటే 33% తగ్గింది ఇంపోర్ట్ ఈ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసుకుంటే చైనా నుంచి. ఎందుకు? ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది మొబైల్స్. ఇక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. కాబట్టి మార్కెట్ సైజ్ ఎక్కువ అయ్యేసరికి ఇన్వెస్టర్స్ ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఈవెన్ చైనీస్ కంపెనీస్ కావచ్చు, కొరియన్ కంపెనీస్ కావచ్చు, ఇక్కడే ఇన్వెస్ట్ చేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం ద్వారా ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. సో ఆ రకంగా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయాలి ఇండస్ట్రీస్ని. అది బెటర్ అనమాట. ఇప్పుడు బ్యాన్ చేసేస్తాము, ఈ కంట్రీ కంటే వేరే కంట్రీ నుంచి తెప్పించుకోవాలి కదా. ఏ కంట్రీ అయినా ఎందుకు, లేకుంటే ఇండియాలో కూడా హయ్యర్ కాస్ట్కి ఎందుకు కొనుక్కోవాలి? అదే ప్రైస్కి, అంతకంటే తక్కువ ప్రైస్కి ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ది సొల్యూషన్. ఇంకా ఐటీ విషయానికి వస్తే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అనేది. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1999లో యుఎస్ వెళ్ళాను. అప్పటికే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సో 91లో మనకు రిఫార్మ్స్ వచ్చాయి. తర్వాత 95 ఆ రేంజ్లో మన వాళ్ళు చాలామంది అమెరికాకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడే మనకి టెక్నాలజీలో ప్రపంచానికే మనము చెప్పగలిగిన కన్సల్టెన్సీ రోల్లో మనం ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ని ఇప్పుడు 2000 తర్వాత కదా ఈ చైనా మొదలుపెట్టింది. మనం ఎందుకు, మన టీసీఎస్ ఎంత పెద్ద కంపెనీ, విప్రో, తర్వాత ఇన్ఫోసిస్, సో ఇంత పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఎంతసేపు అయినా బాడీ షాపింగ్ చేయడం, ఇక్కడ తీసిపోయి ఇక్కడ మనది ఫర్ ఎగ్జాంపుల్ నాకు $100 ఛార్జ్ చేస్తారంటారు. దాంట్లో వాళ్ళు కొంచెం తీసుకుంటారు అనమాట. ఈ మిడిల్ మెన్ వాళ్ళు తీసుకొని $60 కన్సల్టెంట్కి ఇస్తారు గంటకి. సో ఇలాంటి పనులు చేసుకొని ఆ డబ్బులు మిగిలాయని సంతోషం. ఎప్పటికీ అలాగే ఉండిపోయారు. ఎందుకు యాప్స్ డెవలప్ చేయలేదు? ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్స్ పోనీ విండోస్ని కంప్లీట్ చేసేంత లేకపోయినా ఈ టిక్టాక్లు, వాట్సాప్లు ఇట్లాంటివి ఎందుకు చేయలేరు వీళ్ళు? ఒక్క నెల చాలు గట్టి కూర్చున్నారంటే ఒక్కొక్క యాప్ తయారైపోతుంది. సో ఇవన్నీ కూడా మనం చేసి ఉండాలి. గవర్నమెంట్ కూడా
ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. చేయొచ్చు గవర్నమెంట్ హెల్ప్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిక్టాకే ఉంది, లేకుంటే ఇంకొక కంపెనీ ఉంది, షేర్ ఇట్ ఉంది. వాళ్ళు మన డేటా తీసుకుంటూ ఉంటారు. మనం ఏం WTO మనం డైరెక్ట్ బ్లాంకెట్ బ్యాన్ పెడితే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు డేటా ఉంది, వాళ్ళంతా మన డేటా తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఆపచ్చు. ఇప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ సో మన డేటా చాలానే తీసుకుంటా అంటారు వాళ్ళు. ఫేస్బుక్ది చాలా పెద్ద ఇష్యూ అయింది, ఈ పాలిటికల్గా కూడా దాన్ని చాలా వాడుకుంటున్నారనమాట వాళ్ళు ఆ డేటాని. సో ఎలక్షన్స్ అప్పుడంతా కాబట్టి ఈ డేటాని వాళ్ళు వేరే కంట్రీస్కి తీసుకోవడానికి లేదు, ఇండియన్ కంపెనీస్ మాత్రమే ఈ డేటా హ్యాండిల్ చేయాలి, ఇండియాలోనే ఉండాలి ఈ డేటా అని అట్లా రూల్స్ పెట్టి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రాకుండా చేసి వాళ్ళని కాంపిటేటివ్ ఎడ్జ్ లేకుండా చేసేయచ్చు అనమాట గవర్నమెంట్ అనుకుంటే. ఈ ఐటీ పాలసీ, ఐటీ యాక్ట్ ఇవన్నీ మార్చేసి మనము వాళ్ళని కాంపిటేటివ్ ఇండెక్స్ తగ్గిపోయేలాగా వాళ్ళ కాంపిటేటివ్ క్యాపబిలిటీస్ తగ్గిపోయేలాగా మనం చేయొచ్చు గవర్నమెంట్ అనుకుంటే. మన కంపెనీస్ కూడా ఈ పెద్ద కంపెనీలు అన్నీ దృష్టి పెట్టి ఇవన్నీ తయారు చేయాలంటే 6 నెలల్లో మొత్తం చైనా వాళ్ళ బ్రాండ్స్, చైనా ఏముంది అమెరికన్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మనమే రావాలి. మనమే ఇంత బిలియన్ పీపుల్ వండుకొని మనం ఇంతమంది ఇంటర్నెట్ వాడి ఇంతమంది వాడుకుంటూ మన కంపెనీస్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. మన కంపెనీస్ కూడా తయారు చేయాలి వీటిల్ని. మనకు ఆ శక్తి ఉంది. ఇదేం లేదు ఉన్నాం కదా 3 నెలల్లో 6 నెలల్లో అనుకుంటే వార్ ఫుటింగ్లో అంతా చేసేసి గవర్నమెంట్ కూడా ఆ రకమైన కండ్యూసివ్గా ఇండియన్ కంపెనీస్నే వాడేటట్టుగా తయారు చేయొచ్చు. దట్స్ ఫీజిబుల్, దట్స్ పాసిబుల్. అంతేగాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఇప్పుడే రీప్లేస్ చేయడం అంత పాసిబిలిటీ లేదు, కానీ ఐటీ రిలేటెడ్ మాత్రము మనం చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఓన్లీ డబ్బులు అని చూడకూడదు. దే ఆర్ షేరింగ్ దేర్ ఎక్స్పర్టీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, టెక్నాలజీ, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నీ జరుగుతాయి మనకి. సో ఆ ఇప్పుడు ఏదన్నా వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే డబ్బులు ఒకటే చూడకూడదు, అన్ని రకాలుగా దాన్ని సక్సెస్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు టెక్నాలజీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్స్పర్టీస్ ఇస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. కాబట్టి దట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ అస్. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్ ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ ట్రేడ్ మాట్లాడేటప్పుడు పాలిటిక్స్ కూడా ఉంటాయి దీంట్లో, పాలిటీని కూడా కన్సిడర్ చేసుకోవాలి మనము. సో వీళ్ళు ఏం చేశారు, ఇండియాకు చుట్టూ ఇప్పుడు మనము ఇట్లా ఇండియా ఉంటే ఇండియాకు చుట్టూ తయారైపోయినారు. ఇప్పుడు శ్రీలంకలో వాళ్ళు ఉన్నారు, 1 బెల్ట్ 1 రోడ్. తర్వాత బంగ్లాదేశ్లో వాళ్ళ ప్రజెన్స్ ఉంది. తర్వాత ఇంకా పాకిస్తాన్ చెప్పే పని లేదు, వాళ్ళ దేశమే అది. ఇప్పుడు నేపాల్లో కూడా మొత్తం వాళ్ళ ఇష్టం అయిపోయింది అది ఏమి. తర్వాత మ్యాన్మార్లో కూడా ఉన్నారు. సో మన చుట్టూ అష్టదిగ్బంధనం అంటారు కదా, అలాగా చేస్తున్నారు అనమాట. వాళ్ళు చుట్టుముట్టారు ఇప్పుడు చైనా వాళ్ళు. మనం చైనా చుట్టూ లేము, కానీ చైనా వాళ్ళు ఇండియా చుట్టూ ఉన్నారనమాట, ఎన్సర్కిల్ చేసేసారు మనల్ని. సో వాళ్ళు అక్కడ ఏదో ఎకనామిక్ రీజన్స్ చెప్పి పోర్ట్స్, రోడ్స్ అన్నీ డెవలప్ చేస్తూ మన చుట్టూ ఉన్నారు వాళ్ళు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు వాళ్ళు స్లోగా చేసుకుంటూ పోతున్నారు, మెల్లిగా 20-30 ఏళ్ళ నుంచి బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరినీ వాళ్ళ పవర్ చూపిస్తున్నారు అనమాట ప్రపంచంలో. వాళ్ళు ఎంత పవర్ఫుల్, అమెరికా కంటే కూడా మేమే పవర్ఫుల్ అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఇప్పుడే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మల్టిపుల్ వేస్లో. ట్రేడ్ సర్ప్లస్ ఉండడం మనకు నిజానికి మంచిదే అని నా అభిప్రాయం. ఇప్పుడు వాళ్ళకి ఒక $50 బిలియన్ మన దగ్గర నుంచి సర్ప్లస్ ఉందనుకున్నాం, $70 బిలియన్ మనకి పంపిస్తున్నారు వాళ్ళు. అయితే దీన్ని హట్ చెయ్యరు వాళ్ళు, వాళ్ళ కెపాసిటీ ఉన్నా కానీ. ఎందుకంటే మనం వాళ్ళ మార్కెట్ కాబట్టి. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ప్రొటెక్షన్. మనం ఈ ప్రొటెక్షన్లో కొన్ని రోజులు ఉండి మనం కూడా చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. సో ఇప్పుడు వెయిట్ చేయకూడదు, ఇప్పుడు యుద్ధం చేసే సమయం కాదు వాళ్ళతో. ట్రేడ్ వార్ కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వార్ కానీ ఇప్పుడు చేసే పరిస్థితి మనం లేదు. కాబట్టి ఫస్ట్ మనం బలవంతులం కావాలి. ఆర్థిక రంగంలో మనం చాలా బలపడిపోవాలి, చైనాతో సమానంగా బలపడిపోవాలి. మనకు ఆ శక్తి ఉంది. వీఆర్ ఏ చాటి డెమోక్రసీ. ఎక్కువ మాట్లాడతాం, తక్కువ పని చేస్తాం మనము. పనికిమాలిన మాటలు ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, టీవీ డిబేట్స్ చూసుకుంటా కూర్చుంటాం మనము. వాళ్ళు ఏమి పనికొచ్చేది మాట్లాడరు. సో ఈ రకమైన ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్ అన్నారు కదా మహాకవి. అలాగా మనం ఏం చేయాలంటే మనం ఏమన్నా చెయ్యాలి, మన ఆర్థిక రంగాన్ని బలపరచాలి. సో అది మనం చేసిన రోజు మనం వాళ్ళతో
తలపడచ్చు, ఢీకొనొచ్చు. ఎలాగో ఓడిపోయే యుద్ధాలు చేయకూడదు. అగ్రెసివ్ రిటరిక్ ఉంటుంది దేశభక్తి అనేసి, వెళ్ళిపోయేసి కరోనా అని మాట్లాడితే లాఫింగ్ స్టాఫ్ అయిపోతామన్నమాట. అందుకోసము అట్లా కాదు, మనము చాలా బలవంతులం కావాలి. ఈవెన్ సైంటిఫిక్ రంగంలో ఇప్పటికే మనము వ్యాక్సిన్ కనుక్కోవడం కానీ అన్ని, ఇప్పుడు చైనాలో ఒకటి వ్యాక్సిన్ వస్తుంది, వేరే వేరే దేశాల్లో వస్తున్నాయి, మనదేమీ లేదనమాట. వాళ్ళు ఎవరో తయారు చేస్తే మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, సొంతంగా చేయలేని పరిస్థితిలో ఉన్నాము. సో విద్యా వైజ్ఞానిక రంగాలలో మనము వెనుకబడి ఉన్నాము, అక్కడ కూడా అభివృద్ధి చెందాలి మనము. ఇంకొకటి ఉందన్నమాట ఇక్కడ నేను అనుకునేది, డైరెక్ట్గా వేస్ట్ చేయలేం కానీ ఒక యుద్ధాన్ని చేయలేము, ట్రేడ్ వార్ చేయలేము చైనాతో. కానీ అమెరికా ఆల్రెడీ చైనా మీద ద్వేషంతో ఉంది. చైనా మీద యుద్ధం అంటే ట్రేడ్ వార్ కోసం అది ఉంటే ఇండియా న్యూట్రాలిటీ మెయింటైన్ చేసింది. ఓకే, ఇక్కడ చైనా ఉంది, ఇక్కడ అమెరికా ఉంది. అమెరికా వాళ్ళు చైనా మీద అగ్రెసివ్ అటాక్స్ చేస్తున్నారు. అఫ్కోర్స్ స్టిల్ వాళ్ళు 500 బిలియన్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. అయితే నౌ దే హ్యావ్ అట్లీస్ట్ రెటరిక్. మనం వెళ్ళిపోయి యుఎస్ వెనకాల నిలబడుకొని ఓకే వీళ్ళని సపోర్ట్ చేసి అవునవును చైనా మీద ట్రేడ్ వార్ చేయొచ్చు, న్యూట్రాలిటీ మంచిది కాదు, చైనా చేస్తున్న దాన్ని ఇండియా కూడా అపోజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ యుఎస్ సపోర్ట్ తీసుకొని, ఆర్ వీ హ్యావ్ టు సపోర్ట్ యుఎస్ అనమాట ఇన్ ట్రేడ్ వార్. ఇప్పుడు నిరుపమారావు ఆమె ఏమన్నారు, షీ ఈజ్ ద అంటే ఫారిన్ అఫైర్స్ అంటే నిరుపమారావు అన్నట్టు, ఎక్స్పర్ట్ నెంబర్ 1. ఆమె ఏంటంటే ఐఎఫ్ఎస్ 1973 బ్యాచ్, ఆమె ఐఏఎస్ కూడా వచ్చేది. ఆమె ఐఎఫ్ఎస్ చూస్ చేసుకున్నారు. ఆమె చైనాలో అంబాసిడర్గా పనిచేశారు, అమెరికాలో అంబాసిడర్గా కూడా పనిచేశారు. సో అట్లాగే ఫారిన్ సెక్రటరీగా కూడా ఉన్నారనమాట. ఇది ఆమె బ్యాక్గ్రౌండ్. చాలా బాగా ఒపీనియన్స్ చెప్తారు, చాలా బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఆమె ఏమన్నారో చెప్తాను. విత్ దట్ ఐ కంక్లూడ్ దిస్ అండ్ విల్ హ్యావ్ 3 క్వశ్చన్స్. సో సోబర్, స్టడీడ్ అండ్ క్యాలిబ్రేటెడ్ డిప్లొమసీ, అలా ఉండాలి, సోబర్ ఉండాలి, చాలా ఎమోషనల్గా మాట్లాడడం కాదు, చాలా స్టడీ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి, యాక్యురసీ ఉండాలి మనం మాట్లాడాలి కానీ చేసే పనులలో కానీ. అట్లాంటి డిప్లొమసీ అనేది రికమెండ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది అదే అనమాట. తర్వాత డిప్లొమసీ అనేది ఇప్పుడు వచ్చిండేది కాదు, మనకు యాజ్ ఓల్డ్ యాజ్ మహాభారత అప్పటి నుంచి మనం చూస్తున్నాము ఒక ప్రొఫెషన్లో. అదే చెప్తున్నారు ఆమె ఇక్కడ. సో అప్పుడు కూడా కృష్ణుడు వెళ్ళాడు కదా రాయబారానికి. ఈ రాయబారం అంటే డిప్లొమసీనే కదా, శ్రీకృష్ణ రాయబారము అనేది మనం చూసాం. ఇన్ డిప్లొమసీ విన్స్ ఓవర్ ది బ్యాటిల్ ఫీల్డ్, ఇట్ బిల్డ్స్ మోర్ సెక్యూర్ ఫీచర్స్ దాన్ కాన్ఫ్లిక్ట్ డస్. అంటే మన భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోవడం కోసము మనం డిప్లొమసీని వాడాలి. చిన్న చిన్న యుద్ధాలు చేసుకుంటా ఉంటే ఆ యుద్ధం ఇంకొక యుద్ధానికి దారితీస్తుంది, కానీ ఏం పరిష్కారాలు ఏమీ రావు. డిప్లొమసీ ద్వారానే పరిష్కారాలు వస్తాయని ఏమంటున్నారు. పబ్లిక్ డిబేట్ కెనాట్ డ్రైవ్ డిప్లొమసీ. ఇక్కడ కూర్చొని ఆవేశపడిపోయి వాట్సాప్లు, షేర్లు, ఆ తర్వాత మరి టీవీ డిబేట్ల ద్వారా వీ కెనాట్ డ్రైవ్ డిప్లొమసీని ఇట్లాంటి విషయాల ద్వారా డ్రైవ్ చేయడానికి లేదు అని చెప్తున్నారు ఆమె. మన రెస్పాన్సెస్ వీటి మీద పడకూడదు. దట్ ఈస్ హర్ ఒపీనియన్. ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడుగుతాను నేను. చైనాతో భారతదేశం యొక్క వాణిజ్యానికి సంబంధించి ఈ కింద ప్రకటనలు పరిశీలించండి. 1, చైనా భారతదేశానికి అతిపెద్ద ఎగుమతిదారు. 2, చైనా భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 3, చైనా నుంచి భారతదేశం యొక్క దిగుమతులు 2000 నుంచి 45 రెట్లు పెరిగి 18-19లో $70 బిలియన్ చేరుకున్నాయి. మూడిట్లో ఏది కరెక్ట్? 1 మరియు 2 మాత్రమే, 1 మరియు 3 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, పైవన్నీ. వీటిలో ఏది కరెక్ట్? సో ఐ టోల్డ్ యూ అతి పెద్ద దిగుమతిదారు అని చెప్పాను. ఇది కూడా 45 రెట్లు పెరిగిందని. కానీ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి కాదు, 2వ పెద్ద వాణిజ్య భాగస్వామి అతిపెద్ద అమెరికా. ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్స్ మన దగ్గర నుంచి చాలా ఎక్కువ తీసుకుంటున్నారనమాట. టోటల్గా ట్రేడ్ పార్ట్నర్ వాణిజ్య భాగస్వామి తీసుకుంటే చైనా 2వది అవుతుంది. కాబట్టి అది తప్పు. ఆన్సర్ ఈజ్ బి, 1 మరియు 3 మాత్రమే. 2వ ప్రశ్న జాగ్రత్తగా వినండి. చైనా ఆధారిత లేదా చైనా పట్టుబడులతో ఉన్న అనువర్తనాలు ఏవి?
టిక్టాక్, షేర్ ఇట్, వాట్సాప్. వీటిల్లో ఏది? టిక్టాక్ ఎస్, షేర్ ఇట్ ఎస్, ఆన్సర్ చెప్పేస్తున్నా, వాట్సాప్ ఈజ్ నాట్. కాబట్టి 1 మరియు 2 మాత్రమే. దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. సో లాస్ట్ క్వశ్చన్, కింది పరిశ్రమల్లో చైనా నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఏ పరిశ్రమ? ఎలక్ట్రానిక్సా, కన్స్యూమర్ డ్యూరబుల్సా, ఆటోమొబైల్సా, ఫార్మాస్యూటికల్సా? వీటిల్లో ఏది చైనా నుంచి దిగుమతులపై ఎక్కువ ఆధారపడింది? ఏదంటే ఆన్సర్ ఈజ్ డి, ఫార్మాస్యూటికల్స్. 3టికి 3 చేసింటే మీరు బాగా విన్నట్టు, లేకుంటే ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలిసినట్టుగా భావించవచ్చు. లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, మళ్ళీ దీని గురించి స్టడీ చేయండి. దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే. మీకేమైనా ఇంకా టెస్ట్ సిరీస్ గురించి కానీ వేరే కోర్సెస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే 810101405060కి కాల్ చేయొచ్చు. నాకు పర్సనల్గా నాతో మాట్లాడాలంటే ఓన్లీ వాట్సాప్, దట్ ఈజ్ 85 నెంబరు, లాస్ట్లో 85 వస్తుంది. దానికి వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి. ఎక్కువ కాల్స్ వస్తే హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి. సో మిగిలిన నెంబర్స్కి కాల్స్ చేసుకోవచ్చు మీరు. అలాగే ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నేను ప్రతిరోజు ఏదో ఒక మంచి వీడియో పెడుతూ ఉంటాను, మీకు యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఎగ్జామ్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. We'll meet again with some other topic. Till such time, bye bye.